నథింగ్ సీరియస్, లైట్ గా తలకు దెబ్బ తగిలింది. ఐ థింక్ ఇంజెక్షన్ చాలనుకుంటాను. అవసరమైతే స్కాన్ తీద్దాం. చూసుకోండి. ఓకే డాక్టర్. సత్య, మేనేజర్ ఏమిటి? మేనేజరు ఉన్నాడా? అవును, ఆ రూమ్ లో బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు ఏం కాలేదు, డాక్టర్లు అందరూ అటెండ్ అవుతున్నారు. ఏ నువ్వు వెళ్ళిన 5 నిమిషాలకి డవాలమని శబ్దం. లోపలికి వెళ్ళి చూస్తే చచ్చిన ఎలకలా పడున్నాడు. అయ్యో, ఇంకేం చెప్పకే. ఏ ఇది కాఫీలో చక్కెరకు బదులు అది కలిపేసింది. ఏది? ఇదే చక్కెరకు బదులు అది మార్చి పెట్టేసింది. అది ఇదేంటి? ఏంటి అది? ఇక్కడ కాదు, రా చెప్తా. ఏ తీసుకెళ్ళండి. డాక్టర్, డాక్టర్, ఎమర్జెన్సీ కేసు. ఏమైంది? ఇతని వెనక పెద్ద ముఠా ఉంది. ఇతను ఒక భయంకర తీవ్రవాది. బాత్రూమ్కి వెళ్ళి సైనైడ్ మింగేశాడు డాక్టర్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ కొంచెం బయట వెయిట్ చేస్తారా? సార్. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్. ఓకే డాక్టర్. బాడీ ఎత్తవయ్యా, ఎత్తు, జాగ్రత్త జాగ్రత్త, ఎత్తు. సార్, అవసరం లేదు, పేషెంట్ క్లోజ్. 1 2 3 4. యు ఆర్ రైట్. 2 టీ స్పూన్లు వేశాను, దానికి ఊపిరిపోతుందా ఏమిటి? అది ఎందుకు చెప్తున్నానంటే 5వ క్లాస్ చదివేటప్పుడు పరీక్షలు ఫెయిల్ అయ్యాక టిక్20 తాగాను, వాంతే వచ్చింది. ఏమిటి జానకి చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేనేజర్కి ఏమైనా అయిందనుకో, నిన్ను ముందు జైల్లో తోస్తారు. అయ్యో, నేను తెలియక హత్య చేశాను. ఇప్పుడు నువ్వే ఎందుకు హత్య అంటావు? తెలిసి చేస్తే 20 ఏళ్ళు, తెలియక చేస్తే 10 ఏళ్ళు, తెలుసా? ఇదే మార్చిపెట్టి చెరో 5 ఏళ్ళు. నీ చెప్పేది వినిపించుకోరేటి? అట్టాగే ఆ మేనేజర్ ముగ్గురు చచ్చినా కూడా ఇవిడే అది కలిపిందని మనం ముగ్గురికి మాత్రమేగా తెలుసు. గొప్ప తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నావా? ఆటోప్సీ చేస్తే అంతా తెలిసిపోతుంది. పోస్ట్ మార్టం. పోస్ట్మేనా? ప్రాణాలు తీయకు. అదే ఇవిడ తీసిందిగా, డాక్టర్ ఏం చేస్తాడో? శవాన్ని పరీక్ష చేస్తారు, కడుపు కోస్తే అంతా తెలిసిపోతుంది విషయం అని. ఓలమ్మో, ఇంకా కాపీ జీర్ణగా అక్కడ ఉంటదా? ఇదిగో ఇవిడ స్ట్రాంగ్ గా కలిపేసి ఉంటది. 5 రోజులన్నీ అట్టగా ఉండిపోవచ్చు. నేను ఒకదాన్ని రిసెప్షన్ లో నా పేరు ఒకటి ఇచ్చి చచ్చని. ఇప్పుడు మేనేజర్కి ఏమైనా అయిందనుకో, మన ముగ్గురం కలిసి జైల్లో ఊచలు లెక్కటాల్సిందే. ఎందుకు ఏడుస్తావు? రా వెళ్ళి చూద్దాం, రా. మూసేశారు, డౌటే లేదు. అయ్యో దేవుడా. He's dead. Very heavy dose of poison. 2 టీ స్పూన్లేనమ్మా వేశారు. So, what next? ఇంకేముంది, ఎటాప్సీ. అయ్యో, అంతా తెలిసిపోయింది కదా. మీరు రిపోర్ట్ రాసివ్వండి, నేను కమిషనర్ ఫోన్ చేసి వస్తా. Okay. మనిషిని ఎలాగో వదిలేశారు, బాడీ అన్నా జాగ్రత్త. నువ్వు కూడా నాయా? బాడీని కిడ్నాప్ చేయడమా? ఏంటి సత్య నువ్వు అనేది? అది తప్ప మరో దారి లేదు. నిండా మునిగిపోయి ఉన్నావు. ఎలా ఎలా అంటే నాకు తెలీదు. ఏదో ఒక విధంగా మీరిద్దరు వెళ్ళి ఒక కార్ తీసుకొచ్చి హాస్పిటల్ కి వెనక పక్కొచ్చేయండి. కార్ ఎలా తేగలం? దొంగిలించి. అయ్యో, దొంగిలించడం తప్పు కదా. హత్య చేయడం కంటే దొంగతనం పెద్ద నేరమేం కాదు. కార్ తోడడం నాకు తెలీదే. నాకు తెలీదే. అదో చిక్కుందా? సరే, కార్ నేను తీసుకొస్తాను. మీరిద్దరు కలిసి బాడీని వెనక పక్కకి తీసుకొచ్చేయండి. శవాన్ని డిక్కీలో వేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదాం. తర్వాత కదా తర్వాత. సరే, మీరిద్దరు జాగ్రత్త, కంగారు పడకండి. లేదు, నువ్వు ఏడుస్తూ కూర్చోను. సార్ రిలాక్స్, మీకేం కాలేదు. యు ఆర్ ఆల్ రైట్. నేను ఈ హాస్పిటల్కి కింద పడిపోయారు, తలకి చిన్న దెబ్బ అంతే. నన్ను ఎవరు అడ్మిట్ చేశారు? ఎవరు మీ స్టాఫ్ మెంబర్ సచ్చాట, ఆవిడే అడ్మిట్ చేశారు. మీకేం కాలేదు, పడుకోండి. తన మట్టుకు చెప్పేసి వెళ్ళిపోయింది. బాడీ పక్కనే పోలీసులు యమబట్టలు అనుచున్నారు. నాకు భయంగా ఉంది. ఈశ్వరా, కూడా పిలుచుకో. హలో, రేపు ఉదయం రూమ్ నెంబర్ 11 పేషెంట్ కి ఆపరేషన్. ఉదయాన్నే 7:30 కల్లా రెడీ చేసి థియేటర్ పంపించండి. అవును, రూమ్ నెంబర్ 11 పైస్ ఆపరేషన్. ఏంటి? అలాగే ఎనస్థీషియా కూడా ఇన్ఫార్మ్ చేయండి. నర్స్ సార్, నీ పేరేంటన్నా? కమల సార్. బాగుంది.
నీకు ఇక్కడ ఎంత ఇస్తారు? 700 సార్. అంతేనా? అవును సార్. ఇదిగో, ఇది నా కార్డ్ ఆఫీస్కి వచ్చి కనపడు. I'll give you 1000 rupees, etc. etc. థ్యాంక్ యూ సార్. జానకమ్మా, నేను ఇప్పుడు డాక్టర్ సంధ్య. మా నాన్న నువ్వు వార్డ్ బాయ్, వార్డ్ ఉమెన్. అంటే ఓడవడం తోడవడం ఇలా తోసుకెళ్ళడం. ఎక్కడ కూడా ఊడ్సే ఉద్యోగమేనా? ఊరికే వాక్కువరా. ఇదే సార్, మీరేగా పైల్స్? నేను పైల్స్ కాదు, నాకే పైల్స్. ఇదిగో ఇక్కడ పడుకోవయ్యా. ఎందుకు? ఆపరేషన్ రేపు ఉదయం కదా ఆపరేషన్? ఎమర్జెన్సీ. ఓ, రేపటి ఆపరేషన్ ఈ రోజే చేస్తున్నారా? టెక్నాలజీస్ ఇంప్రూవ్ వెరీ మచ్. ఏ డాక్టర్, ఈ పైల్స్ ఆపరేషన్ ఎంత టైం పడుతుంది? అది ఇప్పుడే చెప్పడం. పైల్స్ ఎక్కడున్నాయో ఎత్తి కనిపెట్టాలి కదా. మాధవ్ లాగా దాచి పెట్టుంటే. ఏం డాక్టర్, ఆపరేషన్ ముందు తినడానికి ఏమైనా ఇస్తారా? అవన్నీ ఆపరేషన్ టేబుల్ మీద సర్వ్ చేస్తారు, మీరు పడుకోండి. రాను రాను ఆపరేషన్ చేయడం హెయిర్ కటింగ్ లో క్యాషువల్ అయిపోయింది. టెక్నాలజీస్ ఇంప్రూవ్ వెరీ మచ్. అమ్మా వెళ్ళొస్తాను. విజయ్ వస్తాను. మీరంతా ఎక్కడికి వస్తున్నారు? రాకూడదు. ఏంటా రాకూడదు అంటే రాకూడదు. ఎందుకు డాక్టర్ కవర్ చేస్తున్నారు? ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండటానికి. ఆపరేషన్ పూర్తయ్యే వరకు తలెత్తి చూడకండి, పూసుకోండి. ఓ, టెక్నాలజీస్ ఇంప్రూవ్ వెరీ మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? కృష్ణయ్య. ఒరే మదన్, కృష్ణ లాటరీ కొట్టించి ఫోన్ చేస్తున్నాడు. రారా, ఇలా రారా. హలో, మా లాటరీ టికెట్ నెంబర్ ES866534. ఏంటి 500 రూపాయలు తగిలాయా? నీకు వచ్చే డబ్బు నాకు అప్పుగా ఎవరా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను రా. ఈ సంవత్సరం ఎదలేకపోతున్నాను రా. ప్లీజ్ రా. ఇది పరిగెత్తుకెళ్ళిపోతుంది. పట్టుకోదాన్ని. జాగ్రత్త అమ్మా, మీరంతా చదువుకున్న డాక్టర్లు. ఇలా చేయొచ్చా? కాస్త కూడా బాధ్యత లేదు మీకు. మీ ఇష్టం కానివ్వండి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికా? అది అదే. ఏ సుందర్. ఎస్, ఐఎమ్ సుందర్. కాదు, సుందర్. జానకమ్మా, పాపమ్మా. ఏంటి? సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, నిన్ను చూడాలని వచ్చావు. అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు? సగా ఉన్నాడు. మీరు సత్య అమ్మ చేసిన ఉపకారానికి నేను రుణపడిపోయానమ్మా. నేను పోనీ టైం అయింది. ఆ రోజు నా పరిస్థితి ఏమిటో తెలుసు కదా. బిడ్డ ఆపరేషన్ ఖర్చుకుని డబ్బు అడిగితే లేదు పమ్మన్నాడు. చూడండి, అతని ఒళ్ళంతా విషమే. సరే పోనీలే, నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు కదా. కోరుకోండి. ఆ రోజు నాకు వచ్చిన కడుపు మంటకి వాడి గొంతు పిసికి చంపేసేదాన్ని. తల్లి, నువ్వు తలుసుకున్నావు. పాపమ్మా, చాలా సేపటి నుంచి మేనేజర్ గురించి మాట్లాడుతున్నావు. అది ముగిసిపోయిన కదా. పిల్లవాడు ఒంటరిగా ఉంటాడు. నువ్వు వెళ్ళి సుబ్బలక్ష్మి, నేను ఎలా అది పోనీ, పిల్లాన్ని చూసుకో. వస్తాను. నువ్వు వెళ్ళిరామ్మా. రా. ఛే. సార్ సార్, కార్ ఇక్కడ పార్క్ చేయకూడదు, అక్కడ పార్క్ చేయండి. కాదు బాబు, నేను చెప్పేది విను. జస్ట్ 5 minutes లో వచ్చేస్తాను. సార్, ఇది పేషెంట్స్ వచ్చే చోటు ఇక్కడ కార్ ఆపుకోవచ్చు సార్. సరే, ఇదిగో తాళం. నువ్వే పార్క్ చేసి రూమ్ నంబర్ 302కు తెచ్చివు. సార్, కార్ తాళాలు రూమ్ లో చెప్పుకోండి సార్. సరే, నేను లోపలికి వెళ్ళి నా వైఫ్ ని పంపిస్తాను. తాళం ఆవిడకి ఇచ్చేయి. సార్, మీ వైఫ్ పేరు చెప్పండి సార్. మిసెస్ కుసుమాంబా కృష్ణమూర్తి. కుసుమాంబ, అసలైన సౌకర్యం. ఏవయ్యా, కార్ తాళాలు ఇవ్వు. మీరెవరు? కృష్ణ చెప్పలేదు?
కృష్ణమూర్తి. కుసుమాంబ కృష్ణమూర్తి వస్తుందని నీకు చెప్పలేదు? నువ్వేంటి ఓనర్ల కార్లో కూర్చున్నావు? దిగు 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 దిగు. ఇవ్వు తాళాలు ఇవ్వు. కుసుమాంబ వైఫ్ అని చెప్పారే. అవును, మూడో పెళ్ళాన్ని. ఏ పెళ్లి చేసుకోకూడదా? నీకేంటి ఇప్పుడు? తాళం ఎక్కడ పెట్టాలి? ఓ ఏయ్, నా ముగ్గు చూస్తావేంటి? వెనక్కి చూసి చెప్పు. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. 1 సెకండ్. డాక్టర్, ఆ పేషెంట్ ఎక్స్పైర్ డెడ్ పోయాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బయాప్సీకి. వాట్? అదే అటాప్సీ. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే అటాప్సీకి దేనికి తీసుకెళ్తున్నారు? ఇసం కలిపిన కాఫీ తాగేసినాడు. ఓ, హార్ట్ అటాక్ అన్నారు? తాగే కాఫీలో విషం కలిసిందని తెలిసిన వెంటనే ఆ షాక్ లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయింది హార్ట్ అటాక్ వల్లే, కానీ అటాప్సీ వచ్చి కాఫీలో కలిసిన విషం కోసం. అటాప్సీకి ఇటువైపు తీసుకెళ్తున్నారు ఏమిటి? అటు కదా వెళ్ళాలి. ఇటాగే అడ్డదాన్ని పోతా, షార్ట్ కట్ లో వెళ్ళిపోతా. వెళ్ళండి. లంచాలు ఇచ్చి పాస్ అయ్యి కోట్లు వేసుకొచ్చి తైతక్కలాడుతున్నారు. వాచ్మెన్, ఏంటమ్మా? కార్ తాళం ఇవ్వు. ఏం తాళం? మిస్టర్ కృష్ణమూర్తి కార్ తాళం ఇచ్చారే, ఆయన వైఫ్ ని. ఓహో, ఏంటి ఫస్టా సెకండా? ఏమన్నావు? అదేనమ్మా, థర్డ్ వైఫ్ అని చెప్పి ఒక అమ్మాయి కారు తీసుకు వెళ్ళిపోయింది. థర్డ్ వైఫా? అవునమ్మా, కుష్మామ్మనే చెప్పింది. ఆ కుసుమమ్మని నేనేనయ్యా. అయ్యయ్యో, మోసపోయావే. ఏమండి? టిక్కీలో వేసేద్దాం. సూతారించిన ముట్టుకోకూడదు. ఇంటికి స్నానం చేస్తే సరిపోతుంది. ఎంత బరువు. అటుపక్క సరిగ్గా ముందు చూస్తావేటి? డాక్టర్, ఇట్స్ వెరీ అర్జెంట్. పేషెంట్ కి ప్రాణం ఉన్నంత వరకే మాకు అర్జెంట్. ఆఫ్టర్ ఆల్ అటాప్సీ, దీనికి ఏమిటి అర్జెన్సీ? వెయిట్. హలో డాక్టర్, ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి అనస్థిసియా కూడా ఇవ్వరా? ఓ గాడ్, అటాప్సీలో ఫైల్స్ ఆపరేషన్. ఇన్స్పెక్టర్, ఇలా రండి. ప్రాణంతో ఉన్నవాడికి అటాప్సియా. ఏయ్, ఎవరు నువ్వు? ఫైల్స్ ఆపరేషన్. ఏయ్, ఏంటే ఇది? బతికులోని పట్టుకోలేకపోయాం. బాడీ కూడా పోయిందంటే పై అధికారులు వాయించేస్తారయ్యా. వెళ్ళి హాస్పిటల్ గేట్లు పోయింది. వెళ్ళండి, వెళ్ళి సెర్చ్ చేయండి. డాక్టర్, మరి ఫైల్స్ మీకు కూడానా? కమిషనర్ గారా, ఇన్స్పెక్టర్ వెంకటేష్ స్పీకింగ్. ఐఎమ్ సారీ సార్, దెర్ ఇస్ బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ బాడీ మిస్సింగ్ అని చంపుతున్నారు? మీరు అన్ని ఏరియాలని వెంటనే అలర్ట్ చేయండి. ఏమిటండి? బాడీ మిస్సింగ్. నేను అదే వెతుక్కుంటున్నానండి. ఏమిటే, ముగ్గురు ఇలా కారులో ఊరేగుతూ పోతుంటే చాలా, మన శవాన్ని ఏం చేద్దామని? ఊరు సద్దుమణిగే వరకు అయ్యగారి భౌతిక దేహాన్ని రాచ మర్యాదలతో ఊరేగించాల్సి. ఓహో, అయ్యో ఓహో అంటుందే. ఇదిగో మాట్లాడక కారుని భీమిలి బీచ్ రోడ్డుకు పోని, శవాన్ని సముద్రంలో పడిసిపోదాం. అవునవును, రేపు పోలీసులు విషయం కనిపెట్టేస్తారు. అటాప్సీ చేస్తే కడుపులో ఉంది విషయం తెలిసిపోతుంది. ఈశ్వరా, అయ్యో పరమేశ్వరుడా, కాపాడు స్వామి. అయ్యో. అవును ఇన్స్పెక్టర్, కార్ ఈజ్ మిస్సింగ్. డార్క్ గ్రే, TN09B9927. సార్, ఇంకోసారి ఆ నెంబర్ రిపీట్ చేయండి సార్. ఎస్, ఓవర్. కార్ పక్క తీసాపనే. అయ్యో, పోలీసు మనల్ని ఎందుకు ఆపమంటున్నాడు? పోలీసే. లైసెన్స్ ఉందని అడుగుతాడు. ఉందా? ఇంట్లో ఉందని చెప్దాం. అసలు కదా ఉంటున్నావు. వస్తున్నాడు. మేడం, ఈ కార్ హాస్పిటల్ కాంపౌండ్ నుంచి కనిపించకుండా పోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాట్? అదే కనిపించదు కదా, కార్ కనిపించదని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏంటి మీరనేది? వీరెవరు? డాక్టర్. హాస్పిటల్లో కనిపించకుండా పోయిన కార్ డాక్టర్ వీరు. కార్ కి ఓనర్ డాక్టర్ వీరు. లైసెన్స్ ఉందా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇంట్లో. ఇల్లు? హాస్టల్లో ఉంది. ఏ హాస్టల్? వర్కింగ్.
మెడికల్ కాలేజ్ హాస్టల్. డాక్టర్ లెక్చర్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంది. డాక్టర్ గారు ఏం మాట్లాడడం లేదే? అది మిస్టర్ పోలీస్ సర్జెంట్, అర్జెన్సీ తెలుసుకోకుండా మమ్మల్ని అనవసరంగా డిలే చేస్తున్నావు. కాఫీలో చక్కెర అనుకుని ఎలుకల మందు తాగేశాడు. అందుకే అర్జెంట్ గా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఎలకల మందా? ఎవరు తాగింది? ఇది ఏం వేళాకోళంగా ఉందా? మిస్టర్ పోలీస్ సర్జెంట్, కాఫీలో ఎలకల మందు కలిపి తాగిన 2 పేషెంట్స్ ని ట్రీట్మెంట్ కోసం అర్జెంట్ గా క్లినిక్ తీసుకెళ్తున్నాను. అనవసరంగా వాదిస్తావేంటి? వాట్స్ దిస్? వైలెన్స్ ఆఫ్ ట్రాఫిక్ లాగా వాట్ ఆర్ యు డూయింగ్ ఇస్ వైలెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, మనం కోర్టులో కలుసుకుందాం, రైట్? దీనికి ఎంత కోపగించుకుంటారేమిటి మేడం? ఓకే, మీరు వెళ్ళొచ్చు. గొప్ప కేసు దొరికిందిరా బాబు. చూడకుండా కార్పోని. నేను వెళ్ళి వాడిని మాటలు పెడతాను. ఈలోగా మీరు లోపలికి తీసుకుంటే ఓకే? అది మరి చాలా పని ఉంది ఆఫీస్ లో, అందుకే రావడానికి లేట్ అయింది. సరే, నా కోసం రిలేటివ్ ఎవరైనా వచ్చారా? ఏమిటి మౌన వ్రతమా? ఏమిటయ్యా, చాలా ఇంపార్టెంట్ పర్సన్, నాకు తెలియాలి. నువ్వు ఇప్పుడు మౌన ఏమా నీ కోసం ఎవరొస్తే నాకేటమ్మా? నేను రథంలో ఉన్నాను చెప్పాను కదా. రథంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతానంటే అర్థం లేకుండా. ఏమి లేదు మరి. భలే దానివమ్మా, బాబా వెళ్ళిపోయారులే, పర్వాలేదు. ఈసారి వస్తే చెప్తారా? అయ్యో జానకమ్మా, లే లే. ఇప్పుడు మనం ఎవరతను? ఎవరిది? ఎవరబ్బా ఇతను? నన్ను అడుగుతారంటే మీరు ఎదురుగా తీసుకొచ్చారు. ఏడు జానమ్మా, అలా తెల్ల మొహాలు వేసుకొని చూస్తారండి. పాపమ్మా, నువ్వు చూసుండొచ్చు కదా. నేను చూడలేదు. సరే సరే, నువ్వు కూడా చూడలేదు. కొంచెం తీసి చూడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు కూడా చూడలేదు కదా. మరి ఆ శవం ఎలా మారింది? మాట్లాడుతున్నారు, రస్ మాట్లాడుతుంది, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే నేనేం చేయాలి? ఊరికే వచ్చానా? ఈ మహిళని శవను ముట్టుగానే అనవసరంగా మాట్లాడుకో. నా జీవితంలో నేను డెడ్ బాడీనే తాకలేదు. ఇలా కర్మ సవాల్ ముందు ఊరంతా ఊరేగా మీరిద్దరు చివరికి ఇరుపురేది నేను. ఇప్పుడు ఏం చేద్దామని? ఏం చేద్దామంటే అర్ధరాత్రిలో ఏమి చేయవు. నాకు భయంగా ఉంది సత్య. భయపడ్డ తప్ప ఇంకేం చేయగలవు నువ్వు? ఏం సత్య నువ్వు? సరే భయపడకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రేపు తెల్లవారు గాని ముందు ఈ శవాన్ని తీసుకుపోయి హాస్పిటల్ పడేయాలి. అయ్యో, మళ్ళీ శవం తప్పిస్తుంది. పాపమ్మా, పాపమ్మా, ముక్కులో పెట్టుకుంటున్నాడు చూడు. అక్కడ కాదు, ఇక్కడ. చచ్చిన శవం కాబట్టి సరిపోయింది. అది ఇక్కడ. అగ్గిపెట్టుందా సార్? అగ్గిపెట్టుందా అని అడుగుతున్నాను. ఆయన మాట్లాడరు, మౌన వ్రతంలో ఉన్నారు. అగ్గిపెట్టడితే మాట్లాడేందుకు తీసివ్వచ్చుగా. అయ్యో, నువ్వు విసిగిస్తున్నావే నాన్న. ఇది తీసివినా? తీసుకో, కింద పడేశాను. ఆయనకి ఎంగిలి పర్వాలేదు. ఈ టైంలో ఒక్క టాక్సీ కూడా దొరకడం లేదు. అయ్యో, వెళ్ళిపోదామా? ఇంకాస్త లేట్ అయిందంటే ప్రాబ్లం అయిపోతుంది. బస్సులో వెళ్ళిపోదాం. పదండి. ఒంట్లో బాగలేదు.
మరి నవ్వుతున్నారు? అదే ఒంట్లో బాలేదంటే కొంచెం ఆహా. ముందు జరగండి సార్, అలా ముందు జరగండి. జరుగుతున్నాం కదండి. టికెట్ 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 సెంటర్ టికెట్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాలి? డాబా గారి నోటి. టికెట్ టికెట్ టికెట్. ఆయన కూడా టికెట్ తీసేసుకున్నారు. టికెట్ ఎక్కడ పోవాలి? రామచంద్ర హాస్పిటల్. డబ్బులు ఉన్నానా? రామచంద్ర హాస్పిటల్. Hold on. ఆయన కొంట్లో బాగలేదు. ఆయన కొంట్లో బాగలేదు. జాలక్షి చేస్తున్నావా? నిన్ను వాలిపోతుంది. వద్దు వద్దదు, ఇంక బస్సే వద్దు, చాలా రిస్క్. నేను వెళ్ళి ఒక టాక్సీ పట్టుకొస్తాను. పాపమ్మా లేరా, రా పట్టుకో. సత్య సత్య, గొంతు ఎండిపోతుంది, ఏదైనా తాగాలి. నీకు వేళ పడాలేదా? అయ్యో తాగకపోతే చచ్చిపోతా. చావు, వాడికి తోడుగా ఉంటుందని. నీరు తాగాక చస్తానులే. నువ్వు పట్టుకో. ఉగ్గేసి వెళ్ళిపోతున్నావేంటి జానకమ్మా? సోడగాడు కొట్రా. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టేసినాను ఏటో. ఇక్కడ నించుని సావు. బాబు ఇది పక్కన ఉంచుకుంది ఏంటిది? కట్టుకుని మొగడే రాయిలా ఉన్నాను, అట్టై నోట్ సెట్ చేయించుకుంటావా? తక్కులేడు ఆఫీస్కి వెళ్ళి చేసి పనిదేనా? మా తర్వాత నీకంతా ఎవరన్నా చెప్తావా? ఎవర్రా ఎవరవా? సేదిరా తీరే చేయండి. సోంబేరణాలరే నిన్ను సంపకుండా చెప్పిన మాట చేసి మారేస్తాను. అయ్యో ఊహను ఏట్రా మొద్దున కాల్చుదంటారు నన్ను లేకరా. నీ మగానికి కళ్ళ ఒకట నెత్తి మీద కొడతాను. నన్ను నిన్ను ఎక్కడ కొడతాను చూడరా. నిన్ను తిప్పి తిప్పి కొడతాను రా. నేను కొడతానే ఉన్నాను, నువ్వు నన్ను దబాయిస్తున్న వేటరా. నేను సీరియస్ గా కొడతా అంటే నవ్వుతారా నువ్వు? ఇప్పుడు ఎలాగ నవ్వుతావు నేను చూస్తాను రా. ఈరోజు నేను నోరు పాల్గొట్టుకుని వదిలిపెట్టను రా. అదే నేను అడుగుతున్నాను. పడుకు, కాస్త పక్క తీసుకెళ్ళాడు చెప్తాను. తిప్పి తిప్పి కొడుతున్నారే. వాడు జోడికి వెళ్ళద్దు. పాడికి అరే, హాస్పిటల్ నుంచి మాయమైన భయంకర తీవ్రవాది వీడే. అవును సార్. సరే, ఈ బాడీ జీప్ లో వేయండి. ఓకే. అయ్యో చచ్చిపోయాడు సార్. ఓరు దుర్మార్గులారా, గుద్ది చంపేశారు. చంపడమా? ఇదివరకే చచ్చాడయ్యా. ఏంటి సార్ కథలు చెప్తున్నారు? ఎంతసేపు దెబ్బలాడాడు? చచ్చాడు దెబ్బలాడడం కుదురుతుందా? చెప్పండి సార్. జీప్ లో స్పీడ్ గా వచ్చి కింద మీద చూడకుండా డాష్ కొట్టేసి ఇప్పుడు కాదని దబాయిస్తున్నారా? ఏదో న్యాయమా? ఈ పోలీసులను తింటానయ్యా, గుద్ది చంపేస్తారు. ఇదే మేము చేస్తా ఊరుకుంటారా? చెప్పండి సార్. చెప్పండి సార్.
పోలీసు వాళ్ళని ఇరికించాలని చూస్తారా? కానిస్టేబుల్ వీళ్ళందరినీ క్లీన్ చేయి.